హాయ్ చిల్డ్రన్, ఈరోజు 7th క్లాస్ హిందీ 8th లెసన్ హమారే త్యోహార్ గురించి చెప్పుకుందాం. ఓకే, మన పండుగ అనమాట. దీని అర్థం शारदा और रशीदा दोनों सहेलियां हैं. वे एक ही पाठशाला में पढ़ती है. दशहरे की छुट्टियों के बाद मिलती है. బాత్చీత్ కర్తీ హుయి చల్తీ హే. ఓకే, ఇక్కడ ఏంటంటే 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరేమో శారదా అండ్ ఇంకొకరు రషీదా. వీళ్ళిద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటారు. దసరా హాలిడేస్ తర్వాత మళ్ళీ వీళ్ళు కలిసిరనమాట. వీళ్ళు నడుచుకుంటూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతారో చూద్దాం. ఫస్ట్ రషీదా అంటుంది, కైసీ హో శారదా, ఎట్లా ఉన్నావు శారదా అని అంటుంది రషీదా. అప్పుడు శారదా అంటది, మై ఠీక్ హూ, తుమ్ కైసీ హో. అప్పుడు శారదా అంటది, నేను మంచిగా ఉన్నా, నువ్వెట్లున్నావు అని అంటది అనమాట. రషీదా, మై బీ ఠీక్ హూ, తుమ్నే దసరా కైసే మనాయా. అప్పుడు రషీదా అంటది, నేను మంచిగా ఉన్నా, నువ్వు దసరా ఎట్లా చేసుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట శారదను. అప్పుడు శారద అంటది, బహుత్ అచ్చీ తరా, చాలా మంచిగా చేసుకున్న దసరా అని చెప్పేసి శారద అంటది. మళ్ళీ రషీద ఏమంటదంటే, దసరా త్యోహార్ కహా కహా మనాయా జాతా హై. ఈ దసరా పండుగ ఎక్కడెక్కడ చేసుకుంటారని చెప్పేసి అడుగుతుంది రషీద శారదను. అప్పుడు శారద అంటది, దసరా త్యోహార్ పూరే దేశ్ మే మనాయా జాతా హై. इन दिनों जगह जगह पर गौरी पूजा की जाती है. ఈ దసరా పండుగ అనేది దేశం మొత్తం చేసుకుంటారు. ప్లస్ ఈ దసరా పండుగకి అన్ని చోట్ల కూడా గౌరీ పూజ కూడా జరుపుకుంటారు అని చెప్పేసి శారద అంటుంది. అప్పుడు రషీదా, తెలంగాణ राज्य में गौरी पूजा किस त्योहार के रूप में मनाते हैं. ఈ తెలంగాణ స్టేట్లా గౌరీ పూజ ఏ పండుగ రూపంలో జరుపుకుంటారు అని చెప్పేసి రషీదా అడుగుతుంది. అప్పుడు శారద ఏమంటుందంటే, హమారే తెలంగాణ రాజ్య మే గౌరీ పూజా కే రూప్ మే బతుకమ్మ త్యోహార్ మనాతే హై. అయితే ఇక్కడ గౌరీ పూజ అనేది బతుకమ్మ పండుగకు చేసుకుంటారని చెప్పేసి శారద అంటుంది. అప్పుడు రషీదా అంటది, हाँ मुझे पता है, हमारे पड़ोस में भी बतकम्मा खेलते हैं. तरह तरह के फूलों से सजी बतकम्मा सुंदर लगती है. అయితే ఇంకో మాట ఏమంటుంది రషీదా, నాకు తెలుసు, బతుకమ్మ మా పక్కింట్లో కూడా చేసుకుంటారు. ఈ బతుకమ్మను ఎట్లా పేరుస్తారంటే, చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ తోటి ఈ బతుకమ్మను మంచిగా డెకరేట్ చేస్తారు, చాలా అందంగా కూడా ఉంటుంది అని చెప్పేసి రషీదా అంటుంది. శారద ఏమంటుందంటే, సహీ కహా తుమ్నే, మహిళాయే ఔర్ లड़कियां सामूहिक रूप से गीत गाती हुई बतकम्मा के चारों ओर घूमती है. बतकम्मा को गौरी माँ का रूप मानती है. ఓకే, అప్పుడు శారద అంటుంది, ఓకే నువ్వు కరెక్ట్ చెప్పినావు, ఇది స్త్రీలు మరియు బాలికలు కూడా అందరూ ఒక గుంపుగా ఏర్పడి, అమ్మాయిలు, బాలికలు, మహిళలు అందరూ ఒక గుంపుగా ఏర్పడి ఒక గ్రూపుగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ మంచిగా జరుపుకుంటారు అని చెప్పేసి శారద చెప్తుందన్నమాట. రషీదా, ఏక్ బార్ బతుకమ్మకి 2 పంక్తియా గాకర్ సునావోనా. అప్పుడు రషీదా అన్నది, ఒకసారి బతుకమ్మ పాట 2 లైన్లు పాడి నాకు వినిపించావా ప్లీజ్ అని చెప్పేసి రషీదా అడుగుతుంది. అప్పుడు శారద అంటది, ఆహా క్యూ నహీ, లో సునో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, మా ఊరుకొచ్చింది ఉయ్యాలో, మా ఇంటికొచ్చింది ఉయ్యాలో. ఓకే, అప్పుడు శారద, ఓకే నేను ఖచ్చితంగా నీకు వినిపిస్తా అని చెప్పేసి పాట పాడి వినిపించింది 2 లైన్స్. ఓకే, అప్పుడు రషీదా అంటది, వాహ్ బహుత్ అచ్చా గీత్ హై, చాలా బాగుంది పాట అని చెప్పేసి రషీదా మెచ్చుకుంటుంది. అప్పుడు శారద అంటది,
బతుకమ్మ जैसे लोक उत्सव देश की शोभा बढ़ाते हैं. ఓకే, శారద అని చెప్తుంది, బతుకమ్మ లాంటి పండుగలు దేశం యొక్క శోభ అంటే ప్రతిష్టను అన్ని వైపులా చాటుతాయని చెప్పేసి చెప్తుంది. అప్పుడు రషీదా అంటది, ఆ శారదా తుమ్ ఠీక్ కహతీ హో, అచ్చా మై చల్తీ హూ. అప్పుడు రషీదా అంటది, అవును శారదా నువ్వు చెప్పింది కరెక్ట్, ఇక నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్తుందన్నమాట. భాషా కి బాత్, नीचे दिए गए वाक्यों और चित्र ध्यान से देखिए. ఓకే, ఇక్కడ కింద ఇచ్చిన ఇమేజెస్ చూసి ఈ వాక్యాలు చదవాలన్నమాట. ఇవి సింగులర్ ప్లూరల్ అనుకుంటా. ఓకే, ఏకవచనం బహువచనం. मैं खेलता हूँ, हम खेलते हैं, यह खेलता है, ये खेलते हैं. ఇతను ఆడుకుంటాడు, వీళ్ళు ఆడుకుంటారు. वह खेलता है, वे खेलते हैं. అతను ఆడుకుంటాడు, వాళ్ళు ఆడుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం శబ్ద భండార్. वर्ग पहेली में से त्योहारों के नाम चुनकर लिखिए. ఓకే, ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు. పట్టికలో ఈ లెటర్స్, ఈ అక్షరాలను కలుపుతూ కొన్ని ఫెస్టివల్స్ చేయాలన్నమాట. ఇక్కడ నేను కొన్ని చేశాను చూడండి మీకోసం. దీపావళి, రంజాన్, హోలీ, ఓనం, సంక్రాంతి. ఓకే, ఇంకా మీకు ఏమన్నా తడితే మీరు కూడా చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.